షీని అవ్వ గీ షేపాటి సర్కారు అధికారంలోకి ఎందుకు వచ్చిందో ఏమో వాళ్ళకి అధికారంలోకి వచ్చిన సంబరం తప్పితే జనాలకు ఏ సంబరం లేకుండా చేస్తున్నారు అని మాటలు షురువైనాయి తెలంగాణలా. షేపాటి ఏమంటే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందో గప్పటికేంచి ఎప్పటికీ ఏదో షెడ్ అయితేనే ఉన్నదట. అధికారంలోకి వచ్చిన గీ 15 నెలల జనాల బతుకులే కాదు 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి అంటే ఇక గల్ల పనితనం ఎట్లున్నదో గానత్తనే ఉన్నది అని ముక్కిరుతున్నారు జనాలు. మరి ఇప్పుడు షేపాటి పనితనం గురించి ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలకే. ముందుగాలనే చెప్పినట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడికి పోయిండ్రు కారు పాటోళ్ళు. ఇక ముందుగాల పర్మిషన్ లేదని చెక్ పోస్ట్ కానే ఆపిండ్రు పోలీసోళ్ళు. ఆగో గట్లెట్లా ఆపుతారు అని బుత్తంతసేపు ఆన్నే కూసుండి నిరసన చేసిండ్రు హరీష్ రావు సార్ గిట్లా. ఇక మరి ఏమనుకున్నారో గాని అటెన్క పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపించిండ్రు పోలీసోళ్ళు. లోపలికి పోయొచ్చిండ్రు కదా మరి ఏంది సారు కథ అని మైకులు ముంగట పెడితే ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్ కు మంచినీళ్లు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయమైపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. షేపాటి అధికారంలోకి వచ్చినప్పటికేంచి 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఏం పనిమంతులు, ఏం నా శివమంతులు అని షేపాటి సర్కార్ మీద గట్టిగానే గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక ఏ పని ఎట్లా చేయాలనో సర్కారోళ్లకు తెలివనే తెలుస్తలేదు అని కూడా గిట్లా మాట్లాడుకొచ్చిండు. మేము లోపలికి వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసాం. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, రాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది. చాలా మందిని కలిసాను. రైల్వే టీం ఉంది అక్కడ, సింగరేణి టీం ఉంది అక్కడ. అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత 5-6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్లు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి, కొన్ని పార్ట్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అన్నారు. అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడున్న బురదను బయటకు తేవడానికి అవకాశం లేదు. అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి 4 రోజులు 5 రోజులు తీసుకున్నారు. మరి 5 రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? 6 దినాలైనా కూడా ఎవ్వలకు ఏ పని అప్పచెప్పాలనో ఎట్లా పని చేపియాలనో సర్కారోళ్లకు తెలియకనే గింత ఆగమాగం చేసిండ్రట. సర్కారోళ్ళు ఎట్లా ఎత్తే మంచిగుండేదో కూడా చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. ఇక 2 దినాల్లో పనంతా అయిపోయి 8 మంది కార్మికులను బయటికి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ సారు మాట్లాడిన మాటల మీద ఇగో గిట్లా మాట్లాడిండు హరీష్ రావు సారు. లేబర్ తో మాట్లాడినాం, వెల్డర్స్ తో మాట్లాడినాం, జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం, రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం చాలా ఓపికగా. అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే 2 రోజులు పట్టొచ్చు సార్, 3 రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది. మంత్రి గారేమో 2 రోజులు ఆపరేషన్ అయిపోతుంది, అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు. కన్వేయర్ బెల్ట్ మంచిగానికే 2-3 రోజులు అవుతుందని లోపటున్నోళ్ళు చెప్పిండ్రట హరీష్ రావు సారుకు. మరి మంత్రి ఉత్తమ్ సారు ఏ నమ్మికతోటి 2 రోజుల్లో మొత్తం పని అవుతుందని అన్నాడో గైనకే తెలవాలే. ఇక మంత్రులు అచ్చిపోవుడు మీద కూడా గిట్లా మాట్లాడిండు హరీష్ రావు సారు. ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతుండ్రు, సాయంత్రం వస్తారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. టూరిస్టు స్పాట్ లెక్క మార్చిండ్రట మంత్రులు. ఇక లోపలికి పోయొచ్చినాక మైకుల ముంగట మాట్లాడినాక మంత్రికి అధికారులకు ఏమన్నా సలహాలు సూచనలు ఇద్దామని ఆడున్న గెస్ట్ హౌస్ లకు పోదామని పోతే లేదు లేదు సారు పర్మిషన్ లేదు అని హరీష్ రావు సార్ను అడ్డుకున్నారు పోలీసోళ్ళు. ఓర్ని అవ్వా, నేనేమనుకుంటున్నా వాళ్ళేమనుకుంటున్నారు? అసలు ఎట్లాగా 8 మందిని బయటికి తీసుకురావాలి అని మాట్లాడదామని అనుకుంటే గిట్లా ఆపబడితేరేమయ్యా మీరు అని పోలీసులతోటి మళ్ళా జరంతసేపు బయసు పెట్టుకున్నాడు హరీష్ రావు సారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని 7 సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. కలెక్టర్ గలవడు, మంత్రి గలవడు. ఆ 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై. ప్రెస్ మీట్లనేమో ప్రతిపక్ష పొల్లు ఏం చేస్తున్నట్టు సలహాలు ఇయ్యొచ్చు కదా అని మాట్లాడతారు. డైరెక్ట్ పోయి సలహాలు ఇస్తామంటేనేమో ఇగో గిట్లా పోలీసులను పెట్టి అడ్డుకుంటారు. ఏం ప్రజాపాలనో ఏమో పోన్రి.
అని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.